వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మాలేపాటి భాస్కర్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి యూరోప్ కోఆర్డినేటర్ అనుకుంటా. నేను ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, లండన్లో ఉన్న లబ్బీపేటలో ఉన్న తప్పు చేస్తే శిక్ష తప్పదు. అయితే ఇక్కడ వీళ్ళది ఎలా ఉందంటే సన్మానం చేయాలి అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన ఇదంతా కూడా ఉంది. సరిగ్గా ఎన్నికలకి ముందు ఇతగాడు మాట్లాడినటువంటి మాటలను ఒకసారి మనం వింటే ఇప్పుడున్నటువంటి వార్తను కూడా ఒకసారి మనం విశ్లేషిద్దాం. చూడండి, ఇంకా 22 రౌండ్లు ఉన్నాయి కాబట్టి వెయిట్ అండ్ సీ. ఏదో కంగారు పడమాకండి, కొంతమంది మరీ పానిక్ అయిపోతున్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని. ఈ టీడీపీ వాళ్ళు ఆ టీడీపీలో ఉండే అవి ఆడవి అనేటికన్నా అవి ఒక ఓకే పేటిఎం డాగ్స్ అంట ఇవో అంట. లేకపోతే టీడీపీ వాళ్ళు ఏమన్నా గెలిస్తే ఏమన్నా పీకుతారేంది? ఏమన్నా 4వ తారీఖు వచ్చింది, ఏది మీ ఎర్రబుక్ తెరవండి, లేదా ఏమన్నా వచ్చి పీకేదో ఉంటే పీకండి. పీకుడు ఉండదు ఏమన్నది కానీ మూసుకొని రిజల్ట్స్ చూడండి. అండ్ వైఎస్ఆర్సీపీ ఇది ఎన్నికలైపోయిన తర్వాత కౌంటింగ్ మూమెంట్లు చేసినటువంటి వ్యాఖ్యానం. ఇది ముఖ్యంగా మహిళలను పట్టుకుని ఎటువంటి వ్యాఖ్యానం చేశాడు అనేది చూసాం. సరే, ఇక వార్త వస్తే ఈ చేసినటువంటి పనులకి పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబ సభ్యుల్ని ఏ విధంగా తప్పుడు పోస్టులు పెట్టి వ్యాఖ్యానించాడు, ఇవన్నీ కూడా చూసాం. నిన్న అరెస్ట్ చేసిన తర్వాత, అదుపులోకి తీసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసినట్టయితే, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఇది వారి పత్రికలో వచ్చినటువంటి వ్యాసంగమే. పోలీసులు చిత్రహింస పెట్టారు, ముఖానికి ముసుగేసి అరికాళ్ల మీద తీవ్రంగా కొట్టారు. మ్యాజిస్ట్రేట్ ఎదుట వాపోయినటువంటి ఎన్ఆర్ఐ మాలేపాటి భాస్కర్ రెడ్డి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు నెల్లూరు జైలుకు తరలింపు. 2 సిఐలు అలాగే ఎస్ఐకి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశారట. పైగా ఇక్కడ ఇతనిచ్చినటువంటి స్టేట్మెంట్ మనం పరిశీలించినట్లయితే, నేను ఏ తప్పు చేయలేదు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాను అంటూ పోలీసులు అన్యాయంగా నన్ను అరెస్ట్ చేశారు, జీపులో తిప్పుతూ స్టేషన్కి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టారు అని విజయవాడ 2వ అదనపు జ్యుడిషియల్ జడ్జి రాధిక గారి ముందు వాపోయారట. బల్ల మీద పడుకోబెట్టి ఛాతిపై గట్టిగా నొక్కిపట్టి అరికాళ్ల మీద తీవ్రంగా కొట్టారట. ఎస్పీనో డిఎస్పీనో రావడంతో ముఖానికి ముసుగేసి బూతులు తిడుతూ అరికాళ్ళు, చేతుల మీద, తల మీద గట్టిగా కొట్టారట. బాధతో బిగ్గరగా కేకలేస్తున్నా జాలి చూపలేదు. స్టేషన్లో అందరినీ బయటికి పంపి ఏం చేశావో చెప్పమని అడిగారు. జరిగినది చెప్పినా మేము చెప్పినట్లు నువ్వు వినాలి అని బెదిరించారు. ఇతరుల పేర్లు చెప్పాలని ఒత్తిడి చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఐటీ మంత్రి, వారి కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై చోడవరం గ్రామస్తుడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పెనమలూరు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. లండన్లో స్థిరపడ్డారు. వారం రోజుల క్రితం తండ్రి మరణించడంతో స్వగ్రామానికి వచ్చారు. కార్యక్రమాలు పూర్తయి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భాస్కర్ రెడ్డి మీద అక్రమ కేసు నమోదు చేశారు. నేను చాలా కంట్రోల్డ్గా మాట్లాడతాను. చాలా వరకు తప్పు ఎటువైపు ఉంటే అది తప్పు అని చెప్తాను. ఎవరిదైనా కావచ్చు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడినా, జనసేన మాట్లాడినా, బీజేపీ మాట్లాడినా, ఎవరు మాట్లాడినా, వైసీపీ మాట్లాడినా తప్పనే చెప్తాను. బట్ ఇక్కడ ఈ వార్తను చూసిన తర్వాత అసలు అది ఏది తప్పని చెప్పాలో నాకు అర్థం కాకుండా పోయింది పరిస్థితి. ఆల్రెడీ నేను చూపించాను పోస్టులు ఏ విధంగా, ఎంత జుగుప్సాకరమైనటువంటి భాషని వాడి పెట్టాడు అనేది, అలాగే వీడియోలో ఏం మాట్లాడాడు అనేది. అరికాళ్ల మీద పోలీసులు కొట్టి చిత్రహింసలు చేశారట. ఆఫ్టర్ ఆల్ ఒక కార్యకర్త చెప్తున్నాడు, లండన్లో స్థిరపడ్డాడు. ఈ మహానుభావుడు చేసినటువంటి పని ఏంటో తెలుసా? అక్కడ ఒక బడ్డీ కొట్లాగా, మనకి ఇక్కడ కిళ్ళి కొట్టేలాగో అక్కడ ఒక చిన్న స్టోర్ ఓపెన్ చేశాడు. రెడ్డీస్ గ్లోబల్ అని పెట్టాడు ఏకంగా పేరు. పాల ప్యాకెట్లు, ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, సిగరెట్లు ఇవన్నీ అమ్మేటువంటి ఒక షాప్ అక్కడ పెట్టాడు. అందులో 15 ఏళ్ల వాళ్ళకి మత్తు పదార్థాలు అమ్మాడు అని కేసు పెడితే $2,000, దగ్గరగా ఒక 2 లక్షల రూపాయలు, 3 లక్షల రూపాయలు కోర్టు ఫైన్ వేసింది. సంతోషం ఇంకా బయటికి గెంటేలా. ఇది ప్రధాన కథనాల్లో కూడా వచ్చింది గతంలో. మరి ఇటువంటి వ్యక్తి నుంచి ఏం ఆశిస్తాం మనం? మంచితనంగా మాట్లాడాలి, లేదంటే తప్పుడు భాష మాట్లాడకూడదని ఆశించగలమా? పైగా చెప్పినటువంటి విషయాలు ఒకసారి పరిగణలోకి తీసుకుంటే, వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు అంటాను నేను ఇక్కడ కోర్టులని పక్కన పెట్టేస్తున్నాను. రఘురామకృష్ణరాజు గారి కేసులో ఇప్పటికీ ఇంకా తీర్పులు రాలేదు, శిక్షలు పడలేదు. పైగా వారందరూ కూడా ఇప్పుడు ఎలా ఉన్నారంటే, అందులో ఉన్నటువంటి నిందితులు చెప్పే అంశాలు వింటుంటే షాక్ అనమాట. ఏమని? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఈయనకి తండ్రి గారు మరణించినటువంటి బాధలో ఉన్నారు, తప్పులేదు.
రఘురామకృష్ణరాజు గారికి హార్ట్ సర్జరీ అయింది ఆయనకి. ఆయన్ని తీసుకెళ్ళి ఆయన టేబుల్ మీద పడుకోబెట్టి ఛాతీ మీద ఒకడు బండవెధ కూర్చొని పీక పట్టుకొని అరికాళ్ళ మీద కొట్టి ఆయన్ని ఏ విధంగా టార్చర్ చేశారు. హీ వాజ్ అన్ ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సిరీస్ రాజు గారి వారసుడు ఆయన మనవడు. ఉన్న ఆ స్టేచరు వీళ్ళకి కూడా లేదు. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన ప్రభుత్వ విధానాన్ని విమర్శించారు. కేంద్ర విద్యా విధానంతో ఆంధ్ర విద్యా విధానం అనేది పొసగడం లేదు, ఇలా చేస్తున్నారు అని చెప్పి విమర్శించారు. ఇసుక అక్రమ అమ్మకాల మీద ఆయన ప్రశ్నించారు. దానికి రాజద్రోహం కేసు పెట్టి ఆయనేమి భారతిరెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని, షర్మిలారెడ్డి గారిని, విజయలక్ష్మి గారిని వీళ్ళెవ్వరినీ కూడా అమనాబూతులు ఇలా తిట్టినట్టు క్షమించాలి ఈ పదం వాడుతున్నందుకు. వారు అన్నటువంటిదే బొంబాయి ముమ్ అన్నటువంటి వ్యాఖ్యానం చేసినటువంటిది. అటువంటి భాష ఆయన వాళ్ళ. నారాయణ స్వామి గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ. వీళ్ళు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆఖరికి స్పీకర్ తమ్మినేని సీతారాం వాడినటువంటి రాజకీయ లంత్వం అనేటువంటి భాషను కూడా రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ. ఆయన తీసుకెళ్ళి కొట్టారు. దానికి కోర్టులు ఏం మాట్లాడలేదు కాబట్టి ఇక్కడ నేను కోర్టును కూడా నేను పరిగణలోకి తీసుకోవట్లేదు. ఎందుకంటే న్యాయం అందరికీ సమానం కాదు. సో ఇక్కడ వెళ్ళి అక్కడ మొర పెట్టేసుకుంటే షోకాజ్ నోటీసులు ఇచ్చేశారు. పవన్ కళ్యాణ్ గారిని తిట్టినటువంటివి, వారి భార్యామణిని తిట్టినటువంటివి, పిల్లల్ని తిట్టినటువంటివి, లోకేష్ గారిని, వారి సతీమణిని, చంద్రబాబు నాయుడు గారిని, వారి సతీమణిని, మొత్తం వీళ్ళందరినీ కలిపి ఇష్టం వచ్చినట్టు ఆ సోషల్ మీడియాలో వేసినటువంటి పోస్టులు, ఇవన్నీ పైగా చెప్తున్నది వాంగ్మూలం ఇచ్చిన దాంట్లో ఏంటంటే నేను ఎటువంటి తప్పు చేయలేదు, అసలు ఇన్ని సాక్ష్యాధారాలు ఉన్నా కూడా వీళ్ళని ఏమీ చేయకూడదు. వీళ్ళు శుద్ధపూసలు, వీళ్ళందరూ శుద్ధపూసలు, వీళ్ళని ఏం చేయకూడదు. తప్పు చేయలేదు అసలు. సన్మానం చేయాలా వీళ్ళకి? చెప్పండి మీరే, సన్మానం చేయాలా? దీన్ని నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఇంకా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.